సుఖ్బీర్ జ్ఞానేష్ గెజెట్ రిలీజ్ చేసిన కేంద్ర న్యాయశాఖ ఎంపిక ప్రక్రియలో లోపాలున్నాయని సెలక్షన్ కమిటీ అంటా ఉంది. సెలక్షన్ కమిటీ మెంబర్ అధీర్ రంజన్ చౌదరి చెప్తున్నటువంటి మాట, ఎంపికలో లోపాలున్నాయి అని చెప్తా ఉన్నారు. కొత్త ఈసీలను మాత్రం ఆల్రెడీ నియమించారు, గెజెట్ కూడా రిలీజ్ చేసింది కేంద్ర న్యాయశాఖ మంత్రి. వీళ్ళే కొత్త ఈసీలు. ఇక ఇవాళ ఎలక్షన్ కోడ్ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. సాయంత్రం ఎప్పుడైతే ప్రధానమంత్రి గారు రోడ్ షో అయిపోతుందో అప్పుడు ఉండొచ్చు. ఉంటే ప్రధానమంత్రి గారు రోడ్ షో అయిపోయిన ఇప్పుడన్నా, లేదు అని అంటే ఆయన నాగర్ కర్నూలు సభ అయిపోయినాకనన్నా ఇది జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ బలగాలు అవన్నీ కూడా దించేసిండ్రు. జమిలీపై కోవింద్ కమిటీ రిపోర్టు. దేశంలో జమిలీ ఎన్నికలు నిర్వహించాలని వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై ఏర్పాటైన రామ్నాథ్ కోవింద్ కమిటీ సూచించింది. అయితే హంగ్ పార్లమెంటు అవిశ్వాస తీర్మానం లాంటి సందర్భాల్లో వస్తే మళ్ళీ ఎన్నికలు పెట్టాలని కూడా సూచించింది. రైట్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొస్తా ఉన్నారు. 2029లో దేశంలో జమిలీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి జమిలీ ఎన్నికల పైన వేసినటువంటి కమిటీ చైర్మన్ రామ్నాథ్ కోవింద్ కమిటీ రిపోర్ట్ అందజేసింది రాష్ట్రపతికి. మరి జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి? జమిలీ ఎన్నికలు అంటే ఏంటంటే రాష్ట్రాలకి అలాగే కేంద్రంకి లోక్సభకి అన్నిటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించడము. ఇక సర్పంచులు ఆ తర్వాత 100 రోజులకు నిర్వహించాలనేది ఒక చర్చ. మరి ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితిలో ఎవరైనా ప్రభుత్వం అవిశ్వాసం పెట్టి కూలిపోయింది అనుకో, మళ్ళీ ఎన్నికలు పెట్టాలి. ఇప్పుడున్నది అదే కదా, అట్లా పెట్టే ఇగో జమిలీ పోయి గీడికి వచ్చింది. మళ్ళా జమిలీ ఎన్నికల వల్ల ప్రజలకు కొంతవరకు నష్టం కూడా జరుగుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు విషయం ఏంటంటే ఒక్కసారి ఎన్నికలు జరిగిపోతాయి, 100 రోజుల్లో ఎన్నికలు జరిగిపోతాయి. జరిగిపోయిన తర్వాత నన్ను 5 ఏళ్ళ దాకా నన్ను ఎవరు ఏం చేయలేనని ధీమాతోటి ఉన్నాడు అనుకో ఒకవేళ నాయకుడు, ఆ తర్వాత పబ్లిక్ ఉండదు. లేకపోతే అప్పుడప్పుడు ఎన్నికలు ఉన్నాయి అనుకో, ఇప్పుడు ఇది ఏది అసెంబ్లీ ఎన్నికలు ఒకసారి అయినాయి, పార్లమెంట్ ఎన్నికలు ఒకసారి అయినాయి, అంటే లోక్సభ స్థానాలు ఒకసారి అయినాయి, ఆ తర్వాత స్థానిక సంస్థలకు సంబంధించి ఇట్లున్నాయి అనుకో. ఆ ఎన్నికలు ఉన్నప్పుడల్లా ఈ హామీలు నెరవేర్చాలి, లేకపోతే ఈ లోట్లు లేరనే ఒక ఫీలింగ్లో నాయకుడు ఉంటాడు కదా, అప్పుడు ప్రజలకు మంచి పని చేస్తాడు. ఒకేసారి నిర్వహించేసి ఏమైతుందంటే మంచిగా నింటుకుంటే కాదా ఇదంతా